రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీపై తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి అసంతృప్తికి సంబంధించిన వార్త ఇది. 10 రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు రక్షణ. నిన్న రక్షణ సమావేశమయ్యారు ఐపాక్ టీం సభ్యులు. సో వైసీపీ ఇన్ఛార్జీల 3వ జాబితా తర్వాత అలకలు అసంతృప్తులు కనిపిస్తున్నాయి. వైసీపీ తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 10 రోజులుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఐపాక్ టీం సభ్యులు నిన్న ఎమ్మెల్యే రక్షణ నిధితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ఎంపీ రావు, మొత్తం మీద అసంతృప్తులు అలకలు అనేది చాలా కామన్ గా కనిపిస్తోంది ఎప్పుడైతే లిస్ట్ అనేది బయటకు వచ్చింది. కానీ 10 రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు రక్షణ నిధి అంటే ఆయనకి ఏమైనా ముందుగానే సమాచారం ఉందా? వైసీపీలో కీలకమైన నేతగా ఉన్న పార్థసారథి టికెట్ విషయంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వేరే పార్టీకి వైపు చూస్తున్నారు. ఇప్పుడు రక్షణ నిధి కూడా పార్టీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి కాన్సిక్వెన్సెస్? అంటే ఈ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి సర్వే నివేదికలు అయితే వాస్తవంగా కూడా వైఎస్ఆర్సీపీ చేయించుకున్నటువంటి సర్వే నివేదికల్లో పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో పెనమలూరు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి టికెట్ విషయంలో కొద్దిగా అధిష్టానం 2-3 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా వేరే చోటుకు వెళ్లాలని చెప్పేసి కూడా పార్థసారథిని కోరినట్లుగా తెలిసింది. ఇదే నేపథ్యంలో గతంలో 10 రోజుల క్రితమే అధిష్టానం మీద సీఎం జగన్ మీద కూడా పార్థసారథి కొంచెం అసంతృప్తిగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2 సార్లు వైసీపీ అధిష్టానము వైసీపీ పెద్దల వద్దకు తీసుకొచ్చి మాట్లాడినప్పటికీ కూడా గతంలో ఆయన మంత్రి పదవి ఆశించి మంత్రి పదవి రాకపోవడం ఇలాంటి డిమాండ్లన్నీ కూడా పెట్టారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇవ్వాలి, అలాగే ఇంకొక సీటు కూడా ఇవ్వాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు పెట్టడంతో సీఎం జగన్ ఆయన దూరంగా పెట్టారు. తనకు ఇక ఆయన పోటీ చేసే ఉద్దేశం లేదు, టీడీపీతో టచ్లోకి వెళ్ళారని తెలియడంతో నిన్న ప్రకటించినటువంటి జాబితాలో పెనమలూరు టికెట్ పార్థసారథికి బదులు మంత్రి జోగి రమేష్ కేటాయించారు. దీంతో గత వారం 10 రోజులుగా టీడీపీతో టచ్లో ఉన్నటువంటి పార్థసారథి ఇప్పుడు అఫీషియల్గా కూడా టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రోజు లేదా రేపు హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబును కలిసేందుకు కూడా టీడీపీలో చేరేందుకు చంద్రబాబును కలిసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే అంటే సంక్రాంతి తర్వాత ఈ నెల 18 అంటున్నారు, కానీ 18 లేదంటే 20 తేదీ లోపల ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. టీడీపీ నుంచి నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం లేదంటే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రెండిట్లో ఆయన దేనికి మొగ్గు చూపుతారని కూడా చూడాలి. ఆయన మరొక ప్రతిపాదన కూడా పెట్టారు. సిట్టింగ్ స్థానం పెనమలూరు కూడా ఇవ్వాలని అడిగినప్పటికీ కూడా పెనమలూరు కాకుండా నూజివీడు లేదా మచిలీపట్నం ఎంపీ టికెట్లు ఇచ్చే ఆఫర్ టీడీపీ కూడా పార్థసారథికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరొక ఎమ్మెల్యే రక్షణ నిధి గత 10-15 రోజులుగా తిరువూరు నియోజకవర్గానికి దూరంగా ఉండి ఆయన సొంతూరు పామర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒల్లూరుపాలెంలోనే ఉంటున్నారు. అసలు ఎవరిని కూడా ప్రజలను కూడా కలవడం లేదు. గత 10-15 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మొదటి లిస్ట్ ఇచ్చినప్పటి నుంచి కూడా తిరువూరు సీటు మారుస్తారు, తిరువూరు రక్షణ నిధికి ఈసారి టికెట్ ఉండదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా 3 జాబితాల్లోనూ కూడా అధిష్టానం ఎక్కడా కూడా తిరువూరు పేరు ప్రకటించకపోయినప్పటికీ కూడా నిన్న ఆఫ్ ద రికార్డ్ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి చూడడము, ఆయన టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళడం చూస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానంలో వేరే ఒకరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా ఆయనకు తెలియడంతో ఆయన పామర్ నియోజకవర్గం నేతల్లోకి టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఆయన కూడా టీడీపీలోకి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. థాంక్యూ ఎంపీ రావు డీటెయిల్స్ అందించినందుకు.